ఆమెన్ ఆమెన్. దేవుని వాక్యాన్ని పిల్లరా మనము ధ్యానం చేద్దాం. గడిచిన కాలంలో దేవుడు ఎంతో అద్భుతంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో గొప్ప కార్యాలు మన పట్ల దేవుడు జరిగిస్తానే ఉన్నాడు. ఇక ముందుకును కూడా జరిగిస్తాడు. ఇంతకు మునుపు ఎన్నడూ మన ప్రభు మన చేతిని విడవలేదు. కాబట్టి రాబోయే దినములలో కూడా మన దేవుడు మన చేతిని విడిచిపెట్టాడు. దేవుడికి స్తోత్రం. విడిచిపెట్టాడు. మన చేతిని విడవకుండా కాపాడి నడిపించే దేవాది దేవుడు మన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం ప్రియులారా. ఒక మాట. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. విందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. మహోన్నతుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు తన యొక్క వాక్యమును మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈ యొక్క దినానికి కావలసిన వాక్యం, అలాగే లైఫ్ లాంగ్ ప్రామిస్, ఒక రోజుది కాదు, ఒక దినాన్ని కాదు, ఒక దినానికి సంబంధించింది కాదు, లైఫ్ టైం ప్రామిస్. అంటే ఎప్పుడునూ అదే ఆ వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని కాపాడుతూనే వస్తాడు. అంతే. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనకు అవన్నీ లైఫ్ టైం ప్రామిస్. దేవుడికి స్తోత్రం. లైఫ్ టైం ప్రామిస్. వాక్యాన్ని ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో 69వ కీర్తన 33వ చరణం. 69వ కీర్తన 33వ చరణం. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లారా, యెహోవాను గురించిన పేరు. ఇప్పుడు మోషే దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, ప్రభా నీ పేరే? ఐయామ్ దట్ ఐయామ్ అన్నాడు. నేనున్నవాడను అనువాడను, నేను యెహోవా నామములో బయలుపరచబడిన వాడు అన్నట్టు మాట్లాడాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో పేరు యెహోవా అని, ఉన్నవాడను అనువాడను అని అనేక పేర్లతో ప్రభు అయిన యేసుక్రీస్తు పిలువబడతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అయితే ఇక్కడ అనేక పేర్లు ఉన్నాయి. ఇప్పుడు హాగారు ఒక పేరు పెట్టింది, చూస్తున్న దేవుడు అని. చూస్తున్న దేవుడు, ఆయన చూచేవాడు కదా. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఈ భక్తుడు ఒక పేరు పెడుతున్నాడు, యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. దేవునికి స్తోత్రం. యెహోవా ఎవరు అని అంటే, దేవుడు ఎవరు అని అంటే దరిద్రుడు కాదు, దరిద్రుల మొరను ఆలకించువాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మన మొరను పాడవేసే దేవుడు కాదు, మన ప్రార్థనను వెలివేసే దేవుడు కాదు. మన ప్రార్థనను ఆయన ఏమన్నాడు, యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. దేవుడికి స్తోత్రం 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 స్తోత్రం. మనం దరిద్రత కనబడుతుండొచ్చు, దిగజారిన స్థితిలో ఉండొచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఎక్కడైనా సరే, ఏ కోణంలో అయినా సరే మనము దరిద్రత అనేది ఒకవేళ అనుభవిస్తుంటున్నాం మేము. అయితే ఈ దరిద్రతలో నుండి ప్రార్థన చేస్తే, ఈ దరిద్రతలో నుండి మనం మొరపెడితే ఎవరు మనల్ని విడిపించేవారు ఎవరు ఉండరు, మనల్ని బలపరిచేవారు ఎవరు ఉండకపోవచ్చు.
అయితే దేవుని వాక్యం చెప్తా ఉన్నది, నేను దరిద్రతలో నుండి వారిని విడిపిస్తా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దరిద్రతల నుండి నేను విడిపిస్తా. దరిద్రమైన జీవితాల నుండి నేను విడిపిస్తా. ఇక్కడ యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. దేవుడికి స్తోత్రం. అంటే మనుషులు ఆలకించరు, మనుషులు వినరు, మనుషులు విడిపించరు. మరి దరిద్రుల మొరను దేవుడు ఆలకిస్తే, వారు చేసే ప్రార్థనకు దేవుడు జవాబిస్తే, దరిద్రులు ఏమైపోయినారు? ధనవంతులుగా మార్చబడ్డారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ చూడండి, దరిద్రుల మొర ఆలకిస్తాడు. అంటే ఎవరున్నా నీకు, ఎవరు లేకపోయినా, ఎవరు సహకరించినా, ఎవరు సహకరించకపోయినా ప్రజలు సహకరిస్తున్నారు, దేవుని బిడ్డలు సహకరిస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, దేవుని యొక్క మహోన్నతమైన నామములో థ్యాంక్ యూ జీసస్. మన ఇక్కడ దేవుని యొక్క మహోన్నతమైన నామములో మన జీవితాల్లో యెహోవా దరిద్రుల మొర ఆలకిస్తానని వాగ్దానమును చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి పిల్లారా, దరిద్రుల మొర. థ్యాంక్ యూ జీసస్. అంటే మనము ఇంకా దరిద్రత ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతాం? ఎవరికి మనము జవాబు ఇవ్వగలుగుతాం? ఎవరికి మనము సమస్య చెప్పగలుగుతాం? మనం పెరిగిన ఉద్దేశం ఒకటి, మనం నిలబడిన ఒక ఉద్దేశం ఒకటి, మనం సమర్పించుకున్న సమర్పణ ఒకటి. బయట అమౌంట్ ఇవన్నీ కావాలన్నప్పుడు బయట అడగాలంటే కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకనంటే దేవుని యొక్క పనిని మనం చేస్తుంటున్నప్పుడు అనేక పరిస్థితులలో అనేక అవసరాలు అక్కర్లు మన పనికి ఉంటుండగా ఎవరికి ఎలాంటి పని భారాన్ని ఎప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి పెట్టలేదు మనం. అయితే ఏ భారం పెట్టకపోయినా దేవుడు అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యములు చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే మనకు తెలిసింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో మనం మొర్ర పెట్టడం అంతే. దరిద్రుల మొర్ర దేవుడు వింటాడు. సో ఎవరు లేరు, ఒంటరిగా మన జీవితాలు గడుపుతూ ఉన్నాం. మనము ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉంటున్నాం, ప్రభు యొక్క సన్నిధానంలో మనము జీవిస్తూ ఉంటున్నాం. ఆ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మాట చెప్తా ఉన్నాడు, దరిద్రుల మాట ప్రభు, దరిద్రుల ప్రార్థన, ఈ మాట దరిద్రుల ప్రార్థన దేవుడు అంగీకరించి ఆశీర్వదించి నడిపిస్తాడు. దరిద్రుల యొక్క ప్రార్థన మొర ఆలకిస్తాడు. ఎవరిదైనా ఆలకించకపోని కానీ దరిద్రతలో ఉన్న మన ప్రార్థన మాత్రం దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంట? ఆలకించువాడు. స్తోత్రం కలుగును గాక. అంటే మన ప్రార్థన పైన దేవుడు యొక్క చెవి యొగ్గుతున్నాడు. దరిద్రుల ప్రార్థనలను దేవుడు త్రోసేసే దేవుడు కాదు. దేవుడికి స్తోత్రం. మనుషులు త్రోసివేస్తూ ఉండొచ్చు, కానీ దేవుడు ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దరిద్రుల మొరను దేవుడు ఆలకించేవాడైతే ఈరోజు మనం ఏం చేయాలా అంటే ప్రభువునకు మొర్ర పెట్టాలా. దేవుడికి మహిమ కలుగును గాక. నా రహల్ దేకి బాకాషర్ అబస్తకు మొర్ర పెట్టు. ఈరోజు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి, మొర్ర పెట్టు. దరిద్రుల మొర్ర దేవుడు ఆలకించబోతున్నాడు. ఎవరు లేదని, అది లేదని, ఇది లేదని, ఆరోగ్యం లేదని, బలం లేదని, నాకెవరున్నారు ప్రభు అని అనవసరంగా కురిగిపోతున్న ప్రియా సహోదరి, ప్రియా దేవుని యొక్క కుమార్, ప్రియా దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించు. ఆయన దరిద్రుల మొర ఆలకించేవాడై ఉన్నాడు. ఆమేన్. ఆయన దరిద్రుల మొర ఆలకించేవాడై ఉన్నాడు. నువ్వు మొర పెట్టావా దేవుని సన్నిధిలో ఎప్పుడైనా? నువ్వు విజ్ఞాపన చేస్తావా ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఎప్పుడైనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దరిద్రుల మొర దేవుడు మనకు అంగీకరించేవాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ రోజు నుంచి మనము ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. మన ప్రార్థనకు దేవుడు చెవి యొగ్గుతాడు. మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. మన ప్రార్థనకు దేవుడు అంగీకరిస్తాడు. దరిద్రుల మొర ఆయన వింటాడు అన్నాడు, ఆయన మర్చిపోడు.
మన ప్రార్థన అవసరమైంది, మన కన్నీటి ప్రార్థన దేవుడి సన్నిధిలో అవసరమైనది. మొర్ర పెడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ఈ దినం నుంచి మొర్ర పెట్టుదాం గాక. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. ఆమేన్. మాటలు ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రతి బిడ్డల జీవితంలో ఈ యొక్క గూగుల్ మీట్ వాక్యం అన్ని కూడా ఆశ్చర్యకరంగా మార్చినట్టుగా రెండు చేతుల పైనకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమె గూగుల్ మీట్ అనేకులకు ఆశ్చర్యకరంగా దేవుడు మార్చినందుకై, ఈ గూగుల్ మీట్ దేవుడు ఆశ్చర్యకరంగా నిలబెట్టినందుకై, దీవించినందుకై రెండు చేతుల పైనకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. ఈ దినమంతా బిఏఎం జైరాబాద్ సంఘ సభ్యులకు, కుటుంబానికి, ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబానికి దేవుడు క్షేమమును అభివృద్ధి ఇచ్చినట్లుగా రెండు చేతుల పైనకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును సదాకాలం ఈ యొక్క గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడుని రండు గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని వల్ల దీవించును గాక. ఆమేన్.